హాయ్ అండి అందరికీ. ఈరోజు మీరు కోట్లాది కలవలతో ఉన్న కొల్లేటి సరస్సులో మేము పూలు ఎలా తీస్తామో చూడబోతున్నారు. ఇగో ఫ్రెండ్స్, కలర్ పూలు. మొన్నటి వీడియోలో మీరు కొల్లేటి సరస్సు లోపల కాకుండా దగ్గరలో తక్కువ పూలు తీసుకుని రావడం చూశారండి. కానీ ఈ వారంలో అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం రెండో వారంలో ఆ ముందు రోజు అంటే బుధవారం నాడు కొన్ని ఎక్కువ పూలు తీయడానికి లోపలికి వెళ్ళామన్నమాట. కాబట్టి ఈ లోపల ఎలా ఉంటుంది, ఎంత ఒత్తుగా పూలు ఉంటాయి, ఆ లోపలికి వెళ్తే మేము ఏ విధంగా తీసుకొస్తామనేది ఈ వీడియోలో చూడబోతున్నారండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ కొల్లేటి సరస్సు గురించి, ఈ కలువ పూల గురించి అనేక విషయాలను తెలుసుకోండి. ఇదిగండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కొల్లేరులో కొంచెం లోపల భాగం అన్నమాట. మనం ఇక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎటు చూసినా కూడా కంటికి కనపడినంత లెక్క తెల్లగా పువ్వులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇక్కడ కోట్లాది కలవలు ఉంటాయండి, లక్షలు కాదు. మనం ఎన్ని కోట్లు తీసుకున్నా కూడా తరగనంత పువ్వు, మనకి కంటి చూపు కానినంత లెక్క ఈ పువ్వులాగా కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. నా చిన్నతనంలో మా అన్నయ్య, మా సాయి చిన్నాన్న వీళ్ళిద్దరూ కూడా నన్ను ఈ పువ్వులు తీయడానికి ఈ కొల్లేరు తీసుకొచ్చినప్పుడు ఈ పువ్వులను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎటు చూసినా కూడా మన కంటికి కనపడినంత లెక్క పువ్వులే కాబట్టి, అంతవరకు కూడా నేను అంత పువ్వు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆశ్చర్యపోయేవాడిని అన్నమాట. కోట్లాది కలవలతో కొల్లేటి సరస్సు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు. ఎంత పువ్వు కాదు అంత పువ్వు తీసుకొచ్చి మొత్తం ఎంత లెక్క చూసినా ఒకటే పువ్వు అన్నమాట. ఈ పువ్వులు కొల్లేటి సరస్సులో ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇలా కోట్లాది కలువలు పూస్తూనే ఉంటాయండి. కానీ ఒక్కొక్క సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఈ పువ్వులు మనకు పెద్దగా దొరకవు. ఒక్కొక్క సంవత్సరం ఇలా బాగా ఎక్కువగా ముందుగానే పూస్తాయన్నమాట. అంటే పువ్వులు పూయడం అయితే మాత్రం పక్కా అండి. కాకపోతే అవి ముందు వెనక అవుతూ ఉంటాయన్నమాట. అంటే జూన్లో మనకి వర్షాలు బాగా కురిస్తే జూన్ నెలాఖరు కల్లా అప్పుడు మనకి ఈ మొక్కలు మొలుస్తాయండి. మొలిసి జూలైలో ఇవి బాగా అభివృద్ధి చెంది ఆగస్టులో కల్లా మనకి బోలెడంత పువ్వు ఈ సంవత్సరంలాగా దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి జూన్ నెల ఆఖరికి కూడా అసలు ఏమాత్రం వర్షాలు కురవకుండా ఉండి జూలైలో కొంచెం వర్షాలు కురిస్తే అప్పుడే పుడతాయి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా టైట్గా ఉంటాయన్నమాట. అంటే మనకి పెద్దగా దొరకవండి. వినాయక చవితి వచ్చేటప్పటికే అప్పుడు దొరుకుతాయి అన్నమాట. కానీ ఒక్కో సంవత్సరం ఇలా ముందుగా వర్షాలు కురిసినప్పుడు మనకి ముందుగానే ఈ పువ్వులు వస్తూ ఉంటాయన్నమాట. అంటే పువ్వులు పూయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కోట్లాది కలువలు ప్రతి సంవత్సరమును. కానీ వర్షాలు ఉంటే మనకు ముందు నుంచే దొరుకుతాయి. వర్షాలు మాత్రం లేటుగా కురిస్తే ఈ పువ్వులు కూడా బాగా లేటుగా పూస్తాయన్నమాట. ఈ కోట్లాది కలువలతో ఉన్న కొల్లేటి సరస్సులోకి నాలాంటి వ్యాపారస్తులు కొన్ని వందల మంది వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఈ రెండు పండుగలకి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల పువ్వులు తీసుకుని చాలా దూరాలకు పట్టుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారన్నమాట. అంటే దేవి శరన్నవరాత్రులు, కార్తీక మాసం ఇలాంటి పండుగలకు కూడా వస్తారు. కానీ మరి అన్ని వందల మంది వచ్చి లక్షల పువ్వులైతే తీసుకెళ్ళేది ఉండదండి. కానీ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఈ రెండింటికి అయితే మాత్రం కొన్ని వందల మంది వచ్చి కొన్ని లక్షల పువ్వులు తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. అంటే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా ఈ రెండు జిల్లాల మధ్యలో వెలసిన ఈ కొల్లేటి సరస్సు ఈ పువ్వులు చాలా దూరాలకు వెళ్తూ ఉంటాయి. అంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలా చాలా దూరాలకు, అలాగే మా దగ్గరలో ఉన్న సిటీలు అంటే తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం, పాలకొల్లు, నరసాపురం ఇలా దగ్గరలో ఉన్న సిటీల దగ్గర నుండి దూరంలో ఉన్న సిటీల వరకు కూడా ఈ రెండు పండగలకు చాలామంది ఈ పువ్వులను తీసుకెళ్ళి అమ్ముకొని వస్తూ ఉంటారన్నమాట. ఇంకా తక్కువ పూలు దగ్గరలో తీయాలన్నప్పుడు మనకు పెద్దగా శ్రమ ఉండదండి. కానీ ఎక్కువ పూలు లోపలికి వెళ్ళి తీయాలన్నప్పుడు ఇలాంటి ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్ మన వెనకాల కట్టుకుని దానిపైన మనం కట్లన్నీ కూడా పీల్చుకుంటూ ఈ విధంగా తీసుకుంటూ బయటకు వస్తామన్నమాట. అంటే చాలా దూరం నుంచి ఈ పువ్వులు లోపల నుండి లాక్కి రావాలి కాబట్టి అవన్నీ మనం నెత్తి మీద పెట్టుకు రావడం కానీ లేదా భుజాల మీద తీసుకురావడం కానీ సాధ్యం కాదు. కాబట్టి ఇలా ఒక ట్యూబు గాలి పెట్టేసి దాని చుట్టూరు బరకం కట్టేసి ఈ విధంగా పేర్చుకుని వ్యాపారస్తులందరూ కూడా తీసుకుంటూ చాలా సులువుగా మనం లోపల నుండి బయటికి రాగలుగుతామన్నమాట. ఈ ట్యూబుపై దాదాపు ఒక 3000 పువ్వుల వరకు కూడా సులువుగానే వచ్చేస్తుందండి. ఎందుకంటే దాంట్లో గాలి ఉంటుంది కాబట్టి ఈ ట్యూబ్ మనం చాలా సులువుగా దూరం నుంచి
లాక్కుని వచ్చేయచ్చు అన్నమాట. ఈ ట్యూబ్ లేకపోతే ఇంత పువ్వు మనం తీసుకుని లోపల నుండి తీసుకురావడానికి మనకి సాధ్యం కాదన్నమాట. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈ ట్యూబ్ని తీసుకెళ్ళి దానిపై పువ్వులు పేర్చుకుని బయటికి తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఈ వీడియో చూసేవారికి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నీటిలో నుంచి బురద నీటిలోంచి ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నారు, ఆ కింద మునిగిపోయే పువ్వులన్నీ కూడా పనికొస్తాయా అని అనుకుంటారండి. కానీ కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా పువ్వులకి నీరు తగలదన్నమాట. అలా తగిలితే మాత్రం అవి పనిచేయవు, అవి నీటిపైన తేలాడే ఉంటాయండి. కానీ మనకు అలాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నీటికి తగలకుండానే పైనే వీటిని పేర్చుకుని వస్తాము. ఇదిగండి గట్టుపైకి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు వీటిని బ్యాగుల్లో పేర్చుకుని తీసుకొచ్చేస్తామండి. ఈరోజు మీరు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం 2వ వారం నిమిత్తం ఒకరోజు ముందు అంటే గురువారం కంటే కూడా ఒకరోజు ముందు బుధవారం నాడు తీసిన పువ్వుల గురించి ఈరోజు వీడియోలో మీరు చూసారండి. అలాగే రాబోయే వీడియోలో గురువారం తీసే పువ్వుల వీడియో చూపిస్తానండి. అంటే ఇంతకంటే కూడా మనకి ఇంకా ఎక్కువ పువ్వులు కావాల్సి వస్తాయన్నమాట. ఆ రోజు నా తోటిపాటు ఇంకా చాలామంది వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. ఆ వీడియో మీకు తరువాత అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.